నమస్తే, నేను మీ జాకిర్ హుసేన్. జీడిమెట్లలో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడి కోసం కన్న తల్లినే కూతురు హతమార్చింది. సో దీని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ మేడం, నమస్తే. నమస్తే అండి. ఈ హత్యలు అసలు నిజంగా డిస్కస్ చూస్తుంటే చాలా దారుణంగా అనిపిస్తుంది. ప్రియుడి కోసం కన్న తల్లిని చంపేసిన ఘటన అసలు ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? ఇప్పుడు వరుసగా అంటే 2025 ఏదైనా ఒక మంచి పనుల గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటే మధ్యలో మనకి పానకల్లో పుడకంటారు, అట్లాగా ఈ కథనాలు వస్తున్నాయి మనకి. అంటే చాలా బాధాకరంగా ఉందండి. మొన్న చూసాం మనం, ఆ సోనం కేసు అయింది. సోనం కేసు అవ్వకముందే నిన్న ఆ బ్యాంక్ ఉద్యోగితోటి ఒక అమ్మాయి తల్లి కూతురు కలిసి కొత్తగా పెళ్లి చేసుకుని అతను చంపడం 1 month తర్వాత హనీమూన్ అని. అంటే ఓ పక్క హనీమూన్ చావులు అవుతుంటే ఇక్కడ ఇవాళ అంజలి అనే ఒక ఆవిడ కూతురు 3 రోజులు అయిందిట. అమ్మాయి ఎవరినో శివ అనేవాడిని ప్రేమించి వెళ్ళిపోయింది ఇంట్లోంచి 3 రోజుల క్రితం. వెళ్ళిపోయి మళ్ళీ తల్లి దగ్గరికి ఎందుకు వచ్చింది నాకు అర్థం కాల. వచ్చి తల్లి పూజ చేసుకుంటుంటే తల్లి మొహాన్ని శివ దుప్పటితో కప్పితే ఈ అమ్మాయి సుత్తితో కొట్టి ఆ శివ తమ్ముడు వచ్చి ఆ తల్లి పీక కోసి. ఏంటండి అసలు ఎక్కడికి వెళ్తుంది సొసైటీ? ఇప్పుడు తల్లి ఏమందిట, నీకు 16 ఏళ్ళు, ఇప్పుడు ప్రేమ ఏంటి అంటే, ఇప్పుడు ప్రేమించుకోవడం తప్ప ఒప్ప పక్కకు పెట్టండి, అది ఎవరు మాట్లాడరు. 18 ఏళ్ళు రాకుండా చదువు లేకుండా వీళ్ళని ఎవడు పోషిస్తాడు? ఇప్పుడు వాడు ఎన్ని రోజులు ఉంటాడు ఆ పిల్లతోటి? ఇప్పుడు పెళ్లి చేసుకున్నాడో తీసుకెళ్ళిపోయాడో ఏదో చేశాడు, ఎన్ని రోజులు ఉంటాడు? ఆ మోజు తీరే వరకు ఉంటాడో, 4 రోజులో, వారమో, నెల్లాళ్ళు. తర్వాత ఏం పెట్టి తింటారు మీరు? ఇటు తల్లిదండ్రులు రానివ్వరు, అటు తల్లిదండ్రులు రానివ్వరు. అప్పుడు రోడ్డు మీద అడుక్కు తింటారా? అంటే ఆస్తుల కోసం ఏమన్నా, బ్యాక్గ్రౌండ్ ఆస్తుల కోసం ఏమన్నా? అమ్మాయికి తండ్రి లేట, తల్లి పాపం కష్టపడి ఆ పిల్లని చదివిస్తోంది. చదివించినప్పుడు మరి ఏముందో ఏం లేదో మనకు తెలియదు. ఎంత ఉంటుందండి ఆస్తి? మామూలుగా అయితే పెద్ద ఆస్తులే ఉండవుగా. ఇప్పుడు ఆస్తి కోసం కన్నతల్లిని చంపేస్తావా? ఇప్పుడు ఆ పిల్లాడికి బుద్ధి ఉండాలిగా. ఆ పిల్లాడి తల్లి తండ్రి బతికే ఉంటారు కదా, వాళ్ళు కూడా ఒప్పుకోరు కదా. అంటే ఇప్పుడు ఎవరు ఒప్పుకోకపోతే, ఇక్కడ తండ్రి లేడు కాబట్టి తల్లి ఒక్కతే కాబట్టి, అంటే ఇది అడ్వాంటేజ్గా తీసుకుని, ఎవరు లేరు కాబట్టి తల్లిని అడ్వాంటేజ్గా తీసుకుని, తల్లి మీద కోపం ఏంటండి? అసలు తల్లి మీద కోపం ఏంటి మనకి? తల్లిదండ్రులు మన మంచి చెప్తారు. నిన్ను పుట్టిన దగ్గర నుంచి పెరిగే వరకు నీకు 9 ఏళ్ళు మోసి కని పెంచిన తల్లి, 16 ఏళ్ళు నిన్ను చూసుకున్న తల్లి మీకు ఒక్క సెకండ్లో ఎలా చేదైపోతుంది? ఒక్క సెకండ్లో ఎలా అయిపోతుందండి? ఎంత అన్యాయం కదా. ఇప్పుడు ఏంటి, మా అమ్మ నాకు తినమని బలవంతం చేస్తుంది, కోప్పడే పిల్లలు ఉన్నారు. మా అమ్మ నన్ను చంపుతుంది, మా అమ్మ అని విసుక్కుంటారు. కానీ ఆ ముద్ద నీకు రేపు పొద్దున్న నీ మొగుడు పెట్టాడు, కొన్ని సందర్భాల్లో కొడతాడు నిన్ను, అప్పుడు నీకు తల్లి గుర్తుకొస్తుందిగా. ఇప్పుడు ప్రేమ వేరండి, పెళ్లి చేసుకోవటం వేరు, కాళ్ళ మీద నిలబడడం వేరు. ఫస్ట్ మీరు చదువుకోండి, ఓ డిగ్రీ అయ్యాక వాడికి నిజంగా ప్రేమ ఉంటే లెట్ హిమ్ వెయిట్, నువ్వు కూడా వెయిట్ చేయి. డిగ్రీ అయ్యాక ఉద్యోగం తెచ్చుకోండి, 20 ఏళ్ళు వచ్చాక పెళ్లి చేసుకోండి, తల్లిదండ్రుల మీద ఆధారపడకండి. నేను అనేది ఏంటంటే, మీరు మీ కాళ్ళ మీద నిలబడి ఆర్థిక స్వావలంబన చాలా అవసరం. ఆడేంటి మగేంటి, డబ్బుతోటే జీవితాలు. డబ్బు లేనప్పుడు మీ పెళ్ళిళ్ళన్నీ కూడా పెటాకులు అవుతాయి. అది కూడా ఇలాంటి పిల్లలకి ముఖ్యంగా. ఇప్పుడు ఏమంటే ఇద్దరు సంపాదించుకుంటేనే జీవితాలు వెళ్ళటల్లా ఈ రోజుల్లో. నీకు 16 ఏళ్ళు, ఇప్పుడు పెళ్లి చేసుకుని వెంటనే ఒకళ్ళు కనేస్తారు వీళ్ళు. ఆ పిల్లాడినో ఎవరు పెంచాలి? ఇప్పుడు తల్లిదండ్రుల బాధ్యత ఏంటి? మీరు ఒళ్ళుపై మరిచి మీరు పిల్లల్ని కంటే తల్లిదండ్రులు ఏం చేస్తారు దానికి? ఇప్పుడు తండ్రి కూడా లేడు, తల్లి చక్కగా నేను పెంచుతోంది. పెంచినప్పుడు నువ్వు ఎంత చక్కగా చదువుకుని, మొన్న ఇంకొకటి కూడా, ఒక కాలేజ్ పిల్లండి, డిగ్రీ 2nd year ఫస్ట్ ఇయర్, ఆ పిల్ల సూసైడ్ చేసుకుంది. మరి తల్లిదండ్రులు ఒప్పుకోలేదనో, లేకపోతే ఆ పిల్లాడు ఒప్పుకోలేదో, పిల్లాడి ఇంట్లో ఒప్పుకోలేదో, ఆ పిల్లాడు కూడా సూసైడ్ చేసుకున్నాడు. ఏం కలిసి వచ్చింది? ఇప్పుడు దానివల్ల ఏమైనా కలిసి వచ్చిందా ఇద్దరికి? ఇప్పుడు అంజలి చచ్చిపోయారు, అంజలి కూతురి అమ్మాయి, ఆ శివ తమ్ముడు, ఇప్పుడు ముగ్గురు జైలుకి వెళ్తారా, లేకపోతే పెళ్లి చేసుకుని కాపురం చేస్తారా? ముగ్గురు జీవితాలు నాశనమేగా. అంటే మీకు ఆలోచన లేదా? మీరు ఏం సినిమాలు చూస్తున్నారు, ఏం నేర్చుకుంటున్నారు, మీకు సోషల్ మీడియా ఏం నేర్పుతుంది, యూట్యూబ్స్ ఏం నేర్పుతున్నాయి? ఇప్పుడు మీకు చాలామంది సలహాలు ఇస్తారండి, ఈవెన్ మహిళా సంఘాలు కావచ్చు, మరొకటి కావచ్చు, వాళ్ళు ఎందుకు పెళ్లి చేసుకొనివ్వరు అని అడుగుతారు. కరెక్టే, అడగడం తప్పు కాదు. కానీ ఇక్కడ కులాలు మతాలు నేను మాట్లాడను. ఇప్పుడు కులం మతం అనేది మీ ఇష్టాలు. ఇంకొకటి చెప్పనండి, ఇప్పుడు ఒకే ఇంట్లో మనం ఉంటామండి, మన ఇంట్లో పద్ధతి మీ బాబాయ్ గారి ఇంట్లో ఉండకపోవచ్చు,
ఈ ఇంట్లో పద్ధతి మీ బాబాయ్ గారి ఇంట్లో ఉండకపోవచ్చు, మీ బాబాయ్ గారి ఇంట్లో పద్ధతి ఇంకెవరింట్లోనో మీ చుట్టాల ఇంట్లో ఉండదు. మీరు కాబట్టి గమనించుకోండి. అంటే వచ్చే వాళ్ళని బట్టి కూడా ఉండదు. ఇప్పుడు మీ బాబాయ్ గారు చేసుకున్న ఆవిడ వాళ్ళ పద్ధతులు ఆవిడ తీసుకుని రావచ్చు, ఇక్కడ వీళ్ళింట్లో అత్తగారి పద్ధతిలో ఈ అమ్మాయి పాటించవచ్చు. మీకు భోజనం దగ్గర కూడా ముందు తేడా వస్తుంది. ఒకే ఇంట్లో భోజనాలు కూడా మీకు మారుతాయి, తోటికోడలు చేసేవి కూడా. నేను అనేది మీరు ఇవన్నీ అడ్జస్ట్ అవ్వగలిగితే మీరు పెళ్లి చేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. అంటే ఫస్ట్ మీకు ఆహారం, సంస్కృతి, సంప్రదాయాలు ఇక్కడే గొడవలు వస్తాయి. కల్చర్ వేరియేషన్ అవన్నీ నాకేం పర్వాలేదు, నేను మారుతాను అంటే నో ప్రాబ్లం, మీరు చేసుకోండి. ఇంకొకటి, నేను ఆర్థికంగా నేను నిలదొక్కున్నాను, నాకు డిగ్రీ ఉంది, నాకు ఉద్యోగం వస్తుంది, లేదు నేను ఒక చిన్న పని చేసుకుని బతకగలను, నా దగ్గర ఈ కుల వృత్తి ఉంది, అవి చూపించమనండి. ఎస్ మేడం. ఇవి ఏమీ లేకుండా ఎట్లా? ఎస్ మేడం. అయితే అసలు ఈ మధ్యకాలం చంపడం అనేది చాలా ఈజీ అయిపోయింది, అట్లనే అసలు కామన్ అయిపోయింది మేడం మాట్లాడుకోవడానికి కూడా. అంటే సినిమాల ప్రభావం ఏమన్నా పడిందని చెప్పి? ఖచ్చితంగా సినిమాల ప్రభావం ఎప్పుడు ఉంటుందండి. ప్లస్ అసలు మీకు ఏమవుతుందంటే తల్లిదండ్రులు కష్టపడతారు, ఉద్యోగాలకు వెళ్ళిపోతారు, ఒంటరిగా ఉండడం, ఈ సోషల్ మీడియా రావడం, ఫోన్ చేతిలో ఉండడం, రకరకాల రీల్స్. నిన్న చూడండి వైసీపీ సోషల్ మీడియా ఇది రప్ప పాట మీద ఆ పిల్లలు కత్తి పట్టుకున్న డ్యాన్స్లు ఏంటి, తల నరకడం ఏంటి, అది వాళ్ళు వీడియో పెట్టడం ఏంటి. అంటే జగన్మోహన్ రెడ్డి ఇది రప్ప నరుకుతా ఉంటే దాన్ని ఆయన సమర్థించి నిజమే కదా అందులో తప్పే ఉందని ఆయన అంటాడు. దాన్ని వాళ్ళు ఈ పిల్లలు ఎవరో అంటే వైసీపీని సమర్థించే వాళ్ళు వాళ్ళ డ్యాన్స్ చేయటం ఏంటి, అసలు ఏమైనా అర్థం ఉందండి? అంటే ఇలాంటివి చూసాక మరి మీకు ఆలోచన ఏమొస్తుంది? పిల్లలకి నరకటం అనేది చాలా తేలికైపోతుంది. అంటే ఏదో కోడి మెడ కోసినట్టు ఇంకేదో కోసినట్టు మనుషుల్ని చంపేయటం అనేదే తప్ప, చంపడం వల్ల వచ్చే ఆ కాన్సిక్వెన్సెస్ ఏంటి, తర్వాత దానివల్ల మనం ఏ రకంగా నష్టపోతాం అనేది వీళ్ళు ఆలోచించట్లేదు చెప్పాలంటే. అది నేను అనేది. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మారాలండి. పిల్లలు ముఖ్యంగా స్కూల్కి వెళ్ళే చదువుకోవడానికి ఆలోచించాలి, అంతే తప్ప జీవితంలో సెటిల్ అయ్యాక ప్రేమించుకొనివ్వండి. ప్రేమించుకున్న హద్దులు దాటకుండా మీరు ప్రేమించగలిగితే, ప్రేమ నిజమైంది అయితే మీరు సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకోండి. అలా సెటిల్ అయ్యి పెళ్లి చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు లోకంలో, ఒకళ్ళు ఇద్దరు కాదు. కాబట్టి ఈ అమ్మాయి అనాలోచితంగా చేసిందా అయితే తెలివి ఉండే చేసిందా? స్టడీ కూడా 10th క్లాస్ ఇంకా పూర్తవ్వలేదు. 10th చదువు, ముందు చదువు మీద దృష్టి పెట్టు అన్నందుకు ఈ పిల్ల తల్లిని చంపటం ఏంటి? అది ఎంత దారుణం. అసలు తల్లిని ఎందుకు చంపావు నువ్వు? నీకు అంత కసి ఏంటి తల్లి మీద? అంటే మంచి చెప్తే మీరు తల్లిదండ్రులను చంపేస్తారా, నరికేస్తారా? ఇదా నేర్పుతోంది సొసైటీ, ఇదా నేర్పుతోంది మనకి ఈ సినిమాలు? కాదు కదండి. మంచి సంస్కారం నేర్చుకోకుండా మీరు ఇంకొకటండి, ఒక్క నిమిషం ఆలోచించగలిగితే వీళ్ళు, నేను ఇది చేస్తే నాకేమవుతుంది, నా భవిష్యత్తు అని ఆలోచిస్తే ఇలాంటి పనులు చేయరు. ఆలోచించే ముందు దగ్గర వాళ్ళతో సంప్రదించండి. మీకు ఆవేశం ఒకటే కాదు, ఆలోచన కూడా చాలా అవసరం. ఆలోచన ఎప్పుడైతే మిస్ అవుతారో ఇలాంటివి జరుగుతాయి. కాబట్టి ఇప్పుడు నీ జీవితం పోగొట్టుకున్నావు, నీకు ఏ హక్కు ఉంది నీ తల్లిని చంపడానికి? ఆవిడ జీవితం ఆవిడది, నీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపో. కానీ ఆవిడని చంపి ఇప్పుడు ఆవిడ జీవితాన్ని మీరు నాశనం చేశారుగా. అంటే నేను 16 ఏళ్ళు పెంచినందుకు నువ్వు ఇచ్చిన కానుక ఇదా అని అమ్మాయిని మనం అడుగుతున్నాం. ఓకే మేడం, థ్యాంక్ యూ.